హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హిమాలయ కంపెనీ వారి సిస్టోన్ ట్యాబ్లెట్ గురించి తెలుసుకుందాం. ఈ ట్యాబ్లెట్ గురించి కానీ ఏ మెడిసిన్ గురించి తెలియజేసే ముందు ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన మీకు ఒక అవగాహన రావడం కొరకే చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్గా యూజ్ చేయకండి, డాక్టర్ సలహా మేరకే వాడగలరు. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు దీని యొక్క యూజెస్ మరియు సైడ్ ఎఫెక్ట్స్, డోసేజ్, కాంపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు అసలు ఇది ఎందుకు పనిచేస్తుందంటే, కిడ్నీలో రాళ్లను మరియు మూత్రంలో మంటను అంటే యూరినల్ ఇన్ఫెక్షన్ను తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ విషయాలు తెలుసుకునే ముందు అసలు కిడ్నీలో స్టోన్స్ ఏ విధంగా ఏర్పడడానికి కారణాలను గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ట్యాబ్లెట్ను హిమాలయ కంపెనీ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఇందులో 60 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ బాక్స్లో 60 ట్యాబ్లెట్స్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 135 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. ఇంకా ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ సిస్టోన్ ట్యాబ్లెట్ అనేది ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్ళను తగ్గించడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. అసలు మూత్రపిండాల్లో అంటే ఈ కిడ్నీస్లో రాళ్ళు ఏ విధంగా ఏర్పడతాయి? మూత్రపిండాల్లో లేదా మూత్ర మార్గంలో మినరల్స్ స్ఫటికాకారం అంటే రాయిలాగా ఏర్పడడాన్ని కిడ్నీ స్టోన్స్ లేదా మూత్రపిండాల రాళ్ళు అంటాం. అంటే మినరల్స్ అనేవి స్ఫటికాకారంగా తయారైనట్లయితే వాటిని స్టోన్స్ అంటాం. అంటే మనం నీరు తక్కువగా తాగడం వలన మూత్రం పరిమాణం తగ్గడం లేదా అధిక మొత్తంలో లవణాలు స్ఫటికాలుగా మారడం వలన ఈ స్టోన్స్ ఎక్కువగా ఏర్పడతాయి. ఈ కిడ్నీ స్టోన్స్ వలన మూత్రంలో రక్తం రావడం లేదా ఉదర భాగంలో నొప్పి లేదా వెన్ను భాగంలో నొప్పి కలుగుతుంది. ఈ విధంగా మనం గుర్తించవచ్చు. ఫ్రెండ్స్, ఈ సిస్టోన్ ట్యాబ్లెట్ అనేది కిడ్నీ స్టోన్స్ చాలా చిన్న పరిమాణంలో ఉన్నట్లయితే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా చాలా వరకు తగ్గించగలదు. అంతేకాకుండా ఇది మూత్రంలో మంటను అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు వచ్చే మంటను చాలా వరకు తగ్గించగలదు. అంటే మూత్రానికి వెళ్ళినప్పుడు మరియు మోషన్స్కి వెళ్ళినప్పుడు వచ్చే మంటను మరియు మూత్రము మరియు జననేంద్రియ మార్గాల రుగ్మతలను తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా అపెండిసైటిస్ నొప్పిని మరియు దాని లక్షణాలను కూడా తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను తగ్గించి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని డోసేజ్ అంటే దీన్ని ఏ విధంగా వాడాలి అంటే, ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి ఆయుర్వేదిక్ డాక్టర్స్ కానీ అలోపతి డాక్టర్స్ కానీ దీని డోసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నార్మల్గా అయ్యేది ఉంటే దీనిని వాడే ముందు ఇతర మందులు అంటే అలర్జీ మెడిసిన్ కానీ విటమిన్స్ ట్యాబ్లెట్ కానీ వాడినట్లయితే మీ యొక్క డాక్టర్కు తెలియపరచగలరు. దీనిని అడాల్ట్స్ అంటే పెద్దవారు ట్వైస్ డైలీ అంటే 2 times ఉదయం రాత్రి ఒక్కొక్కటి చొప్పున ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోగలరు. ఫ్రెండ్స్, దీని యొక్క ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలిచ్చే తల్లులు మరియు చిన్న పిల్లలు మాత్రం డాక్టర్ సలహాతో మాత్రమే ఉపయోగించగలరు. ఇతర మెడిసిన్ వాడినట్లయితే సరైన సలహా మేరకే దీన్ని యూజ్ చేయగలరు. ఈ ట్యాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ ట్యాబ్లెట్కి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అంటే సరైన డోసేజ్ కానీ సరైన టైంకు తీసుకున్నట్లయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంటాయి. అవి ఏ విధంగా ఉంటాయంటే నాసియా, డ్రౌజీనెస్, స్టమక్ అప్సెట్, అలర్జీ సిమ్టమ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ ట్యాబ్లెట్ను వాడడం అనేసి దగ్గరలోని మంచి డాక్టర్ను సంప్రదించగలరు. ఇందులో మెడిసిన్ అంటే టోటల్గా ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ కనుక ఇందులో చాలా రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటే శిల్ప పుష్ప, మంజిష్ట, సహదేవ, గోషిహ ఇలాంటి చాలా రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది ఎక్కువగా న్యాచురల్గా ప్రాబ్లంను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.